హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ వీడియోస్లో మనం ఎస్క్యూఎల్ సిరీస్ని ఫాలో అవుతూ వచ్చాం కదా. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే విల్ సీ ద జాయిన్స్ అనమాట. సో వాట్ ఆర్ జాయిన్స్? సో జాయిన్స్ ఎందుకు వాడాలి అంటే, ఇఫ్ టూ టేబుల్స్ని కంబైన్ చేసి మనకి రిజల్ట్ సెట్ రావాలి అంటే, లైక్ రిజల్ట్ రావాలి టూ టేబుల్స్ని కంబైన్ చేసి. కొన్ని వాల్యూస్ నాకు వన్ టేబుల్లో ఉన్నాయి ఫస్ట్ టేబుల్లో, అండ్ కొన్ని టేబుల్స్ ఇంకొక టేబుల్లో ఉన్నాయి కొన్ని రిజల్ట్స్. సో ఆ రెండు కంబైన్ చేసి నాకు ఒకే రికార్డ్గా రావాలి అన్నప్పుడు నేను జాయిన్స్ వాడతా. సో జాయిన్స్ అంటే ఏంటి అంటే, లైక్ కంబైనింగ్ ద టేబుల్స్, కంబైనింగ్ ద టేబుల్స్ మోర్ దెన్ వన్. సో మోర్ దెన్ వన్ అంటే టూ కానీ టూ కన్నా లైక్ టూ కన్నా ఎక్కువ ఉన్న టేబుల్స్ ని కంబైన్ చేసి నాకు వాల్యూస్ రిజల్ట్ గా రిటర్న్ చేయాలి అన్నప్పుడు జాయిన్స్ వాడతా. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంకింగ్ సిస్టమ్ తీసుకుంటున్నాం కదా ఎగ్జాంపుల్ లాగా. సో అందులోనే చూసుకుంటే, ఇఫ్ యూ హ్యావ్ టూ టేబుల్స్ ఉన్నాయి అనుకోండి. అకౌంట్స్ అని ఆల్రెడీ ఉంది, అకౌంట్స్ అండ్ లోన్స్. సో ఏ అకౌంట్ లో ఈ పర్టికులర్ ఒక యూజర్ ఏ లోన్ తీసుకున్నాడు అని కావాలి అన్నప్పుడు మనకి ఏంటి, అకౌంట్ యొక్క హోల్డర్ నేమ్ అనేది అకౌంట్స్ లో ఉంటుంది, అండ్ వాడు ఏ లోన్ తీసుకున్నాడు అనేది మనకి లోన్స్ యొక్క టేబుల్లో ఉంటుంది. సో నాకు ఆ రెండు కంబైన్ అవి రావాలి. సో ఆ రెండు కంబైన్ అవి రావాలి అన్నప్పుడు నేను ఆ రెండు టేబుల్స్ ని జాయిన్ చేయాలి. సో ఆ జాయిన్ చేసేదాన్ని జాయిన్స్ అంటారు అనమాట. సో వీ హ్యావ్ జాయిన్స్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, జాయిన్స్ వాడాలి అంటే పర్టికులర్ గా ఈ రెండు టేబుల్స్ మధ్యలో ఖచ్చితంగా రిలేషన్షిప్ ఉండాలి. దాంట్లో ఏంటి అంటే ఫారెన్ కి ఉండాలి ఖచ్చితంగా, ప్రైమరీకి అండ్ ఫారెన్ కి ఖచ్చితంగా ఉండాలి. సో దట్ ఏంటి అంటే మనం కండిషన్ రాసేటప్పుడు మనం కండిషన్ రాసి వస్తుంది అనమాట జాయిన్. ఎందుకంటే నువ్వు టేబుల్స్ ఎలా పడితే అలా జాయిన్ చేయలేం. లైక్ ఒక ప్రైమరీ కీని ఇంకొక ఫారెన్ కీకి రెండు జాయిన్ చేయాలి కండిషన్. ఆ కండిషన్ ఎలా రాయాలో మనం చూద్దాం. సో ఫస్ట్ జాయిన్స్ ఏమేమి రకాలు ఉంటాయి అంటే, లైక్ ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్, సెల్ఫ్ జాయిన్, క్రాస్ జాయిన్. సో ఇవి ఆల్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ అన్నమాట, మనకి MySQL అవైలబుల్ లో ఉంటుంది. సో ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి అంటే, సేమ్ లైక్ ఏదైతే మనకి లెఫ్ట్ టేబుల్ అండ్ రైట్ టేబుల్, సో టూ టేబుల్స్ ఉంటాయి మనకి. మన ఎగ్జాంపుల్లో టూ టేబుల్స్ తీసుకుంటున్నాం. సో టూ టేబుల్స్ తీసుకుంటే, సో లెఫ్ట్ టేబుల్ అండ్ రైట్ టేబుల్. సో ఒక టేబుల్ లెఫ్ట్ లో ఉంటుంది, ఒక టేబుల్ రైట్ లో ఉంటుంది. సో అలా అజ్యూమ్ చేసుకోండి. సో రెండు టేబుల్స్ లో ఉన్న డేటా అనేది ఏదైతే కామన్ గా ఉంటుందో, సేమ్ వాల్యూస్ తో ఉంటుందో, దాన్ని మాత్రమే రిటర్న్ చేయడానికి ఇన్నర్ జాయిన్ వాడతాం. సో ఇన్నర్ జాయిన్ ఎందుకు వాడతాం అంటే, రికార్డ్స్ సేమ్ రికార్డ్స్ ఆన్ బోత్ టేబుల్స్. సో సో సేమ్ రికార్డ్స్ ఆన్ బోత్ ద టేబుల్స్ మనకి ఉంటే అలాంటి వాటిని ఇన్నర్ జాయిన్ రిటర్న్ చేస్తుంది అనమాట. అండ్ కమింగ్ టు ద లెఫ్ట్ జాయిన్ ఏం చేస్తుంది అంటే, కంప్లీట్ గా లెఫ్ట్ టేబుల్ ప్లస్ ఏంటి అంటే సేమ్ వాల్యూస్ ఇన్ లెఫ్ట్ అండ్ రైట్ టేబుల్. సో ఇలా ఉన్నప్పుడు లెఫ్ట్ టేబుల్ అండ్ ప్లస్ సేమ్ వాల్యూస్ ఇన్ లెఫ్ట్ అండ్ రైట్ టేబుల్, ఇది ఒక టేబుల్లో. అండ్ ఇంకో టేబుల్ ఏంటి అంటే, సెకండ్ టేబుల్లో సేమ్ వాల్యూస్ ఉండాలి. లెఫ్ట్ టేబుల్లో సేమ్ వాల్యూస్ అండ్ రైట్ టేబుల్లో ఉన్న సేమ్ వాల్యూస్ ఉన్న వాటిని రిటర్న్ చేస్తుంది రైట్ టేబుల్లో ఓన్లీ. సో అలాంటి వాటిని లెఫ్ట్ జాయిన్ అంటాం. అండ్ కమింగ్ టు ద రైట్ జాయిన్ ఈస్ ఆపోజిట్ టు ద లెఫ్ట్ జాయిన్ అనమాట. సో లెఫ్ట్ జాయిన్ ఎలాగైతే ఉంటుందో సేమ్ రైట్ జాయిన్ కూడా అలానే. బట్ ఏంటి అంటే, రైట్ జాయిన్ లో ఏంటి, సేమ్ వాల్యూస్ ఇన్ ద లెఫ్ట్ అండ్ రైట్. ఫస్ట్ అది వస్తుంది. అది ఫ్రమ్ ఈ వాల్యూస్ ఎలా వస్తాయి అంటే, లెఫ్ట్ టేబుల్లో వస్తాయి ప్లస్ రైట్ టేబుల్ కంప్లీట్గా వస్తుంది. సో మనం ప్రాక్టికల్గా చూద్దాం. అండ్ దెన్ ఫుల్ అవుటర్ జాయిన్ అంటే ఈ రెండింటిని కాంబినేషన్ ఆఫ్ లెఫ్ట్ ప్లస్ రైట్ జాయిన్. సో ఆ రెండింటిని కాంబినేషన్ చేస్తే మనకి ఫుల్ అవుటర్ జాయిన్ వస్తుంది. సో సెల్ఫ్ జాయిన్ అంటే ద టేబుల్ ఇట్ సెల్ఫ్. సో టేబుల్ ఇట్ సెల్ఫ్ ని జాయిన్ చేసుకునేది. సో ఆ టేబుల్ని అదే టేబుల్తో కంబైన్ చేసి మనం ఏదైనా రిజల్ట్ కావాలి అన్నప్పుడు సెల్ఫ్ జాయిన్ వాడతాం. సో క్రాస్ జాయిన్ అంటే సింగిల్ రికార్డ్ కంబైన్డ్ విత్ ద ఎవ్రీ అదర్ రికార్డ్ ఆఫ్ ద అదర్ టేబుల్ అనమాట. సో ఒక్క రికార్డు ఒక టేబుల్లో, అదే రికార్డు ప్రతి ఒక్క రికార్డు ఇంకొక టేబుల్లో ఉన్న ప్రతి ఒక్క రికార్డ్తో కంబైన్ అయ్యి వస్తే దాన్ని క్రాస్ జాయిన్ అంటాం. సో మనం లా ఫస్ట్ షెల్లోకి వచ్చాను. సో MySQL షెల్లోకి, సో SQL లోకి వెళ్తున్నాను. అండ్ దెన్ సారీ, ఓకే, కనెక్ట్ అవుతున్నాను. సో లోకల్ హోస్ట్ కనెక్ట్ అవుతున్నాను. నా పోర్ట్ నెంబర్ ఇస్ 3306. ఓకే, సారీ, రాంగ్ పోర్ట్ నెంబర్ ఇచ్చాను. 3306. ఓకే, కనెక్ట్ అయిపోయాను. సో ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్ కదా మనం తీసుకుంది. సో బ్యాంకింగ్ సిస్టమ్, ఓకే, కనెక్ట్. అండ్ ఇప్పుడు ఏంటి అంటే, షో టేబుల్స్. సో నేను ఆల్రెడీ టేబుల్స్ క్రియేట్ చేసి పెట్టాను, సో దట్ మనకి టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఆల్రెడీ మనం ఏమేమి ఉంది అంటే, లాస్ట్ వీడియో చూసుకుంటే మీరు, సో అకౌంట్స్, అండ్ ఇంకా మనం ఏమేమి క్రియేట్ చేసామంటే లాస్ట్ వీడియోస్లో
మనం మేనేజర్స్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేసాం అండ్ లోన్స్ అనే క్రియేట్ చేసాం. సో నేను ఆ మేనేజర్స్ తీసేసి ఎంప్లాయీస్ పెట్టాను అండ్ డేటా ఇన్సర్ట్ చేసా. సో ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో లాస్ట్ వీడియోస్ కూడా చూడండి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ హౌ టు క్రియేట్ ద టేబుల్స్ అండ్ ఇన్సర్ట్ ద డేటా అనమాట. సో సో నేను ఆల్రెడీ చేసి పెట్టాను. సో ఓకే, మనం ఇప్పుడు డేటాను కూడా ఇన్సర్ట్ చేశాను కదా. సో విల్ సీ ద డేటా ఇన్సర్ట్ దట్. సో అకౌంట్స్ టేబుల్లో డేటా చూస్తున్నాను. సో ఇది అకౌంట్స్ టేబుల్లో ఉన్న డేటా. సో ఈ ఫ్యూ రికార్డ్స్ని ఇన్సర్ట్ చేశాను అండ్ మనం డేటా ఇన్ లోన్స్లో చూద్దాం. సో లోన్స్లో ఉన్న డేటా ఇదనమాట. సో ఈ డేటాని నేను పెట్టాను అండ్ దెన్ మనం ఎంప్లాయీస్లో ఉన్న టేబుల్ చూస్తే, సో ఇది ఎంప్లాయీస్లో ఉన్న టేబుల్. సో ఈ టేబుల్ ఏంటి అంటే, ఈ టేబుల్ అనేది ఈ టేబుల్తో రిలేట్ చేసి పెట్టాను నేను. ఎలాగా అంటే అకౌంట్ ఐడి అనేది ఇందులో ప్రైమరీకి అండ్ ఇందులో కూడా అకౌంట్ ఐడి ఉంది లోన్స్లో. సో ఇది ఫారెన్ కి. సో ఇది దేన్ని రిఫర్ చేస్తుంది అంటే దీన్ని రిఫర్ చేస్తుంది. సో ఇది దీన్ని రిఫర్ చేస్తూ ఉంటుంది ఇలా. సో ఇది రిలేషన్షిప్ ఏర్పడింది అనమాట. సో దట్ మనం ఏంటి అంటే జాయిన్స్ వాడచ్చు. సో ఇది ఇక్కడ చూసుకుంటే ఎంప్లాయీస్, నేను ఇక్కడ ఏం చేశాను అంటే ఎంప్లాయ్ ఐడి ఇచ్చాను, మేనేజర్ ఐడి ఇచ్చా. సో ఎంప్లాయ్ ఐడి అనేది ప్రైమరీకి, బట్ నాకు ఫారెన్ కి దీనికి రిలేషన్ ఏమీ లేదు కదా అంటే, ఇక్కడ మేనేజర్ ఐడి ఏదైతే ఉందో ఈ మేనేజర్ ఐడికి నేను సెల్ఫ్ రిలేషన్షిప్ ఇచ్చాను అనమాట. సో ఈ మేనేజర్ ఐడి అనేది ఫారెన్ కి దేన్ని రిఫర్ చేస్తుంది అంటే ఎంప్లాయ్ ఐడి ఆఫ్ అ సేమ్ టేబుల్. సో సేమ్ టేబుల్ యొక్క ఎంప్లాయ్ ఐడిని రిఫర్ చేస్తుంది. సో దట్ ఇదేంటి అంటే మనకి సెల్ఫ్ జాయిన్ కి బాగా పనికొస్తుంది అనమాట. సో సెల్ఫ్ జాయిన్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు దీంతో. సో ఇప్పుడు మనం చూసుకుంటే నేను చెప్పాను కదా ఇన్నర్ జాయిన్ అని చెప్పాను. ఫర్ అన్ ఎగ్జాంపుల్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. సో నాకేంటి అంటే మనం బ్యాంక్ లో ఒక అప్లికేషన్ ఉంది. సో దట్ నేనేంటి ఆ అప్లికేషన్ లో నాకేం కావాలి అంటే ఎవరైతే పర్సన్ ఉన్నారో వాడు ఏ రికార్డు, సో ఏ లోన్ ని తీసుకున్నాడో నాకు కావాలి. సో నేను ఇప్పుడు ఆ పర్సన్ నేమ్ ఏంటి ఇక్కడ ఉంది అండ్ ఆ లోన్ టైప్ అండ్ అమౌంట్ ఏంటి ఇందులో ఉంది. సో ఈ రెండు టేబుల్స్ వేరు వేరుగా ఉన్నాయి, బట్ నాకు రెండు కలిపి ఒకే రిజల్ట్ లో ఒకే టేబుల్లో రావాలి నాకు. సో అలాంటి సిచ్యువేషన్ లో నేను జాయిన్స్ వాడతా. దట్ టు ఇన్నర్ జాయిన్ స్పెసిఫిక్ గా చెప్పాలి అంటే ఎందుకు అంటే సి ఇక్కడ నేను ఇందులో ఏది ఉంటే ఇందులో కూడా అదే ఉండాలి. ఇక్కడ అకౌంట్ ఐడి అనేది 1 ఉంది. సో ఇందులో కూడా అకౌంట్ ఐడి అనేది 1 ఉంటేనే కంబైన్ చేయమంటాను. సో దాన్నే ఇన్నర్ జాయిన్ అంటాను. వాల్యూస్ అనేది సేమ్ ఉండాలి. సో సేమ్ ఉంటేనే దాన్ని కంబైన్ చేసి దాన్ని ఇన్నర్ జాయిన్ అంటాం. సో ఇక్కడ ఏమేమి సేమ్ ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. సో ఇక్కడ కూడా 1 ఉంది. సో దాని రెండింటిని కలిపేసిద్ది. అప్పుడు ఏంటి ఇక్కడ రవి అనేవాడు ఏం తీసుకున్నాడు అంటే హోమ్ లోన్ తీసుకున్నాడు. సో ఓకేనా, అర్థమైందా? సో అండ్ నెక్స్ట్ ఏంటి 2, ఇక్కడ కూడా 2 ఉందా లేదా చూస్తుంది. సో 2 ఉంది. సో 2 ఉంది కాబట్టి ప్రియా అనే అమ్మాయి కార్ లోన్ తీసుకుంది. సో దాంతో పాటు కంబైన్ చేసి వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ కామన్ గా లేనిది ఏంటి 3. 3 ఇక్కడ లేదు. 1 2 4 6 ఉంది అండ్ 5 లేదు. సో 3 అండ్ 5 అనే రికార్డ్స్ అనేవి రావన్నమాట. సో ఓన్లీ మనకి 1 2 4 అనే రికార్డ్స్ వస్తాయి. 6 కూడా రాదు. 6 ఎందుకు రాదు అంటే 6 అనేది ఇక్కడ ఉంది అకౌంట్ ఐడిలో. సో ఓన్లీ మీరు అకౌంట్ ఐడీసే చూడండి. ఇక్కడ అకౌంట్ ఐడి, ఇక్కడ అకౌంట్ ఐడి, ఎందుకంటే మనం కండిషన్ రాస్తాం అనమాట. సో అకౌంట్స్ అనే అకౌంట్ ఐడి అండ్ దెన్ లోన్స్ లో ఉన్న అకౌంట్ ఐడి రెండు సేమ్ ఉండాలి అనే కండిషన్ రాస్తాం. ఎందుకు కండిషన్ రాస్తాం అంటే ఇక్కడ అకౌంట్ ఎవరికైతే ఉందో వాడే లోన్ తీసుకుంటాడు కదా. సో సింపుల్ లాజిక్ అనమాట. ఇక్కడ ఏ అకౌంట్ ఐడి ఉందో ఇక్కడ కూడా అదే అకౌంట్ ఐడి ఉండాలి. ఎందుకు? బికాజ్ ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్ అనమాట. సో ఫారెన్ కి ఉంది కదా, సో అందుకని. సో అప్పుడు మనకి ఇన్నర్ జాయిన్ వాడితే ఏమవుతుందంటే, సో 3 అండ్ 5 అనేది ఇందులో లేదు ఈ టేబుల్ యొక్క అకౌంట్ ఐడిలో, అండ్ 6 అనేది ఇక్కడ ఉంది బట్ వాడి యొక్క అకౌంట్ లేదు. సో అందుకు అవి ఆ రికార్డ్స్ అనేవి రావన్నమాట ఇన్నర్ జాయిన్ పడినప్పుడు. సో మనం క్వరీ రాద్దాం. సో ఇన్నర్ జాయిన్ కదా. సో సెలెక్ట్, నేనేం చేస్తాను అంటే ఓకే, సో ఓకే అకౌంట్ హోల్డర్ నేమ్ నాకేమేం కావాలి అంటే అకౌంట్ హోల్డర్ నేమ్ కావాలి, వాడు ఏ లోన్ తీసుకున్నాడో కావాలి అండ్ వాడి యొక్క అమౌంట్ కావాలి. అండ్ ఐ విల్ సి అకౌంట్ ఐడీస్, బోత్ అకౌంట్ ఐడీస్ చూస్తాను. సో దానికోసం నేనేం చేస్తాను అంటే, సో ఫస్ట్ విల్ సి మొత్తం అన్ని రికార్డ్స్ సెలెక్ట్ చేస్తాను నేను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్స్. సో ఇన్నర్ జాయిన్. సో నేను ఇన్నర్ జాయిన్ వాడుతున్నాను కాబట్టి ఇన్నర్ జాయిన్ అని పెట్టాను. ఇన్నర్ పెట్టకపోయినా కానీ జాయిన్ అని పెట్టినా కానీ బై డిఫాల్ట్ గా ఇన్నర్ జాయిన్ తీసుకుంటుంది. సో ఇన్నర్ పెట్టినా పెట్టకపోయినా నో ప్రాబ్లం. సో ఇన్నర్ జాయిన్ లోన్స్. సో లోన్స్ ని అకౌంట్స్ ని రెండింటిని జాయిన్ చేయమని చెప్తున్నాను నేను. దట్టు ఇన్నర్ జాయిన్ చేయమని చెప్తున్నా ఇక్కడ. ఆన్ ఆన్ అంటే ఏంటి అంటే కండిషన్ స్పెసిఫై చేయాలి ఇక్కడ. బికాజ్ నాకు ఎందుకు అంటే ఆ రెండిటికి, ఆ రెండు ఏదైతే టేబుల్స్ ఉన్నాయో ఆ రెండిటికి ఒక కండిషన్ పెట్టాలి నేను.
అప్పుడు మాత్రమే నేను ఇక్కడ చెప్పాను కదా ఎగ్జాంపుల్ ఎలా చెప్పాను. సి ఇక్కడ అకౌంట్ ఐడి ఎవడైతే ఉన్నాడో ఆ అకౌంట్ ఐడి ఇక్కడ మ్యాచ్ అవ్వాలి, మ్యాచ్ అయితేనే ఇన్నర్ జాయిన్ రిటర్న్ చేస్తుంది. సో ఈ రెండింటిని కంపేర్ చేశాను కదా. ఏ దేంతో కంపేర్ చేసాం, అకౌంట్ ఐడి ఇన్ అకౌంట్స్ అండ్ లోన్స్ లో ఉన్న అకౌంట్ ఐడి. సో సేమ్ అదే కండిషన్ ఇక్కడ అప్లై చేస్తాను. అకౌంట్స్ లో ఉన్న అకౌంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు, అది ఈక్వల్ అవ్వాలి. దేంతో ఈక్వల్ అవ్వాలి అంటే లోన్స్ డాట్ అకౌంట్ ఐడితో ఈక్వల్ అయితేనే రిటర్న్ చేయని చెప్తున్నాను. సో ఓకే డజంట్, ఓకే ఫస్ట్ వీ హ్యావ్ టు యూజ్ కదా, యూజ్ బ్యాంకింగ్ సిస్టమ్. ఓకే, సో బ్యాంకింగ్ సిస్టమ్ యూజ్ చేస్తాను. దెన్ ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూసుకుంటే మీరు ఫస్ట్ రవి, రవి అన్నవాడు మనం ఇందాక ఏం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో రవి అన్నవాడు లైక్ వాడి యొక్క అకౌంట్ ఐడి ఎక్కడ ఉంది, ఇక్కడ 1 లో ఉంది. సో లోన్ 1 లో వాడి అకౌంట్ ఐడి ఉంది. వాడు ఏం తీసుకున్నాడు, హోమ్ లోన్ తీసుకున్నాడు. సో ఇక్కడ చూసుకుంటే మనకి సేమ్ అదే డేటా ఇక్కడ వచ్చేసింది. రవి అనేవాడు హోమ్ లోన్ తీసుకున్నాడు, వాడి ఇంత అమౌంట్ కట్టాడు అని. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ దాకా ఒక టేబుల్ ఈమెయిల్ దాకా, అండ్ ఈమెయిల్ తర్వాత నుంచి ఇంకో టేబుల్. సో ఇది మొత్తం అకౌంట్స్ టేబుల్, ఇది మొత్తం లోన్స్ టేబుల్ అనమాట. సో రెండు కంబైన్ అయ్యి రెండిట్లో ఉన్న కామన్ గా ఉన్న ఐడీస్ తో అటాచ్ అయ్యి వచ్చినాయి అనమాట. 1 ఉంది, సో ఇక్కడ కూడా 1, 2 2 2 2 4 4 అండ్ 3 5 6 అనేది రాదు. 3 5 అనేది అకౌంట్స్ లో ఉంది. సో ఇక్కడ చూసుకుంటే 3 5 అనేది ఇందులో ఉంది, బట్ ఇందులో 3 5 లేదు ఇక్కడ అకౌంట్ ఐడిలో మీరు చూసుకుంటే. సో అందుకని ఈ 3 5 అర్జున్ అండ్ కిరణ్ అనేవాడు రాడు. అండ్ ఇక్కడ 6 బిజినెస్ లోన్ అనేది ఎవరు తీసుకోలేదు. సో 6 అనేది అసలు అకౌంట్ ఐడి లేదు. సో దట్స్ వై మనకి ఆ 6 అనేది కూడా రాదనమాట. సో అది ఇన్నర్ జాయిన్. సో నెక్స్ట్ లెఫ్ట్ జాయిన్. సో లెఫ్ట్ జాయిన్ ఎప్పుడు వాడతాము అంటే ఇది లెఫ్ట్ టేబుల్ అనుకోండి, ఇది రైట్ టేబుల్ అనుకోండి. సో లెఫ్ట్ టేబుల్ రైట్ టేబుల్ ఎలా అనుకుంటారు అంటే, నేను ఇక్కడ ఇచ్చాను కదా అకౌంట్స్, ఒకటి ఇచ్చాను లెఫ్ట్ లో ఇచ్చా, ఇది రైట్ లో ఇచ్చా. సో ఇది మొత్తం లెఫ్ట్ జాయిన్, ఇదేంటి అకౌంట్స్ కదా. సో అకౌంట్స్ అనేది లెఫ్ట్ జాయిన్, ఇక్కడ ఏది ఇస్తే లెఫ్ట్ అదే లెఫ్ట్ జాయిన్, ఇటు ఇస్తే ఇటు రైట్ జాయిన్. సో ఈ లోన్స్ అనేది ఇటు రైట్ లో వస్తుంది. సో దట్స్ వై నేను అది లెఫ్ట్ అండ్ రైట్ అంటున్నాను. సో సేమ్ మనం అకౌంట్స్ అండ్ లోన్స్ తీసుకుంటున్నాం కాబట్టి అకౌంట్స్ అనేది లెఫ్ట్ టేబుల్, లోన్స్ అనేది రైట్ టేబుల్. సో ఇప్పుడు లెఫ్ట్ జాయిన్ ఏంటి అంటే ఈ టేబుల్ మొత్తం నాకు ఇవ్వు, అండ్ దాంతో పాటు ఇందులో ఏదైతే కామన్ గా ఉన్నాయో అవి మాత్రమే ఇవ్వు అని చెప్తున్నాను. ఇక్కడ 1 2 4 వచ్చినాయి, బట్ నేను లెఫ్ట్ జాయిన్ వాడితే 1 2 3 4 5 వస్తుంది, బట్ 6 రాదు. 6 ఎందుకు రాదు, ఇది రైట్ టేబుల్. రైట్ టేబుల్లో ఉన్నది కామన్ గా లేకపోతే రాదు. కామన్ గా ఏమేమి ఉన్నాయి, లెఫ్ట్ అండ్ రైట్ లో 1 2 2 4. సో ఇక్కడ నేను కండిషన్ రాసింది చూసుకుంటే లెఫ్ట్ టేబుల్ ప్లస్ సేమ్ వాల్యూస్ ఇన్ లెఫ్ట్ అండ్ రైట్ టేబుల్లో. సో లెఫ్ట్ టేబుల్లో ఉన్న అన్ని వాల్యూస్ వచ్చేస్తాయి, ఈ అన్ని వాల్యూస్ వచ్చేస్తాయి, ప్లస్ రైట్ టేబుల్లో ఉన్న సేమ్ వాల్యూస్ ఇన్ లెఫ్ట్ అండ్ రైట్. ఓకేనా, అర్థమైందా. సో లెఫ్ట్ అండ్ రైట్ లో సేమ్ వాల్యూస్ ఏంటి, 1 2 2 4 కదా. సో ఇవి మాత్రమే రైట్ టేబుల్లో కనిపిస్తాయి, బట్ 6 కనిపించదు. అర్థమైందా. సో లెఫ్ట్ జాయిన్ రాద్దాం. సో మనం స్పెసిఫిక్ గా ఏమి కావాలంటే అవి కూడా రాసుకోవచ్చు, ఆర్ అదర్వైజ్ స్టార్ పెట్టుకోవచ్చు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్స్ లెఫ్ట్ జాయిన్. సో యాజ్ ఇట్ ఈస్ అంతే ఉంటుంది, ఆల్మోస్ట్ ఆల్ అన్ని అంతే ఉంటాయి సింటాక్స్ అనేది. సో అకౌంట్స్ లో ఉన్న అకౌంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు లోన్స్ లో ఉన్న అకౌంట్ ఐడి అనమాట. సో అంతే, దట్స్ ఇట్, సింపుల్. సో ఇప్పుడు చూసుకుంటే 1 2 3 4 5 లెఫ్ట్ టేబుల్ అంటే ఏంటి, అకౌంట్స్. సో ఇదంతా ఇక్కడ దాకా ఈమెయిల్ దాకా లెఫ్ట్ టేబుల్ అనమాట. సో లెఫ్ట్ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ వచ్చేసినాయి 1 2 3 4 5. బట్ లోన్స్ లో చూసుకుంటే 6 అనేది మీకు ఎక్కడ కనబడదు. సో అకౌంట్ ఐడి చూసుకోండి, 6 అనేది ఎక్కడ ఉండదు. ఎందుకు 6 అనేది అసలు ఎవడు లేడు ఇక్కడ. సో వాడు లేడు కాబట్టి నాకు వాడు రావద్దు. సో దట్స్ వై నేను అది రాదు కాబట్టి నేను లెఫ్ట్ జాయిన్ వాడా. సో ఇది నేను స్పెసిఫిక్ గా ఎందుకు రాశాను అంటే, నాకు ఎవడైతే లోన్స్ తీసుకున్నాడో వాడు యొక్క డీటెయిల్స్, లోన్స్ తీసుకున్నా తీసుకోపోయినా ప్రతి ఒక్కరి డీటెయిల్స్, ఏమేమి లోన్స్ తీసుకున్నారు, ఎవరు తీసుకోలేదు. సో అలాంటి డీటెయిల్స్ నేను ఫెచ్ చేయాలి అన్నప్పుడు ఐ కెన్ యూజ్ లెఫ్ట్ జాయిన్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే అర్జున్ అనేవాడు ఏ లోన్ తీసుకోలేదు, అయినా కానీ వాడి డేటా కావాలి నాకు. ఎందుకంటే యూజర్స్ అన్ని డేటా వాళ్ళు తీసుకున్న లోన్స్, వాడు ఎవడు తీసుకోకపోతే నల్లు వచ్చేసింది చూసారా. సో లెఫ్ట్ జాయిన్ వాడినప్పుడు ఏంటి అంటే కామన్ గా ఏదైతే రికార్డ్ లేదో ఆ రికార్డ్ లేనప్పుడు నల్ వాల్యూ వస్తుంది అక్కడ. అండ్ దెన్ రైట్ అంటే సేమ్ ఆపోజిట్ టు ద లెఫ్ట్ జాయిన్. సో లెఫ్ట్ జాయిన్ ఎలా జరిగిందో రైట్ అంతే జరుగుతుంది, బట్ ఆపోజిట్ అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే లెఫ్ట్ టేబుల్ అండ్ రైట్ టేబుల్ ఉన్న కామన్ వాల్యూస్, లెఫ్ట్ అండ్ రైట్ లో కామన్ ఏమున్నాయి, 1
2 4 1 2 4 ఇక్కడ ఉన్నాయి, 1 ఉంది, 2 ఉంది, 4 ఉంది. బట్ 3 5 లేదు కాబట్టి 3 5 ప్లేసెస్లో నల్ వాల్యూస్, అసలు 3 5 అనేది రాదు. బట్ ఇక్కడ 6 ఉంది, బట్ 6 వస్తుంది. ఎందుకు? ఇది రైట్ టేబుల్. నేను అక్కడ స్పెసిఫై చేస్తాను నాకు రైట్ జాయిన్ చెయ్యి అని. సో రైట్ టేబుల్లో ఉన్న అన్ని వాల్యూస్ వస్తాయి. సో 1 వస్తుంది, 2 2 4 6 వస్తుంది. బట్ ఇక్కడ ఏంటి 3 5 ఉంది కదా, అది రాదు. సో 6 ప్లేస్లో ఇక్కడ ఏమో ఇటువైపు ఏమొస్తుంది అంటే నల్ వాల్యూ వస్తుంది. సో మనం చూద్దాం అది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సో అకౌంట్స్. సో ఐ విల్ జస్ట్ కాపీ పేస్ట్ ఇట్. సో ఇదన్నమాట. ఇక్కడ జస్ట్ లెఫ్ట్ బదులు ఐ విల్ యూజ్ రైట్. సో రైట్ జాయిన్, ఐ ఎగ్జిక్యూట్ దిస్. ఓకే, ఇక్కడ చూసుకుంటే మీరు, సో 6 వచ్చింది. నేను చెప్పినట్టుగానే 6 అనేది అకౌంట్ ఐడి ఇటువైపు లేదు. సో లేదు కాబట్టి అది రాదనమాట, ఆ రికార్డ్ ప్లేస్లో నల్ వస్తుంది. సో ఆ 6 అనే కూడా ఎవడు లేడు. సో అందుకోసమే అది నల్ వాల్యూ వస్తుంది ఇటుపక్క. బికాజ్ ఆ 6 అనే అకౌంట్ ఐడి ఇక్కడ ప్రైమరీ కీలో లేదు, లెఫ్ట్ టేబుల్లో లేదు. సో ఓన్లీ రైట్ టేబుల్లో ఉన్న అన్ని వాల్యూస్ వస్తాయి. నేను చెప్పినట్లుగా 1 2 2 4 వచ్చింది అండ్ 6 వచ్చింది. సో 6 అనేది ఇటుపైకి లేదు కాబట్టి నల్ వచ్చింది. సో ఇది రియల్ టైంలో మనకి ఎలా రాస్తాము అంటే, ఎలాంటి సిచ్యువేషన్స్లో వస్తుందంటే, నాకు ఏ ఏ ఏ లోన్స్ అయితే ఉన్నాయో ఆ లోన్స్ అన్నీ కావాలి. ఆ లోన్స్ ఎవరెవరు తీసుకున్నారో వాళ్ళ డీటెయిల్స్ కావాలి. సో ఎవరు తీసుకోకపోతే ఐ వాంట్ నల్. సో అలాంటి సిచ్యువేషన్లో వీ కెన్ యూజ్ ఎ రైట్ జాయిన్ అనమాట. ఓకే, అండ్ దెన్ ఫుల్ అవుటర్ జాయిన్. ఫుల్ అవుటర్ జాయిన్ అంటే లెఫ్ట్ అండ్ రైట్. సో లెఫ్ట్ టేబుల్ అండ్ రైట్ టేబుల్ని రెండింటిని కంబైన్ చేయడాన్ని ఫుల్ అవుటర్ జాయిన్ అంటారు. సి ఈ డేటా మొత్తం కావాలి, నాకు అందరి యొక్క డీటెయిల్స్, అన్ని అకౌంట్స్ డీటెయిల్స్ అండ్ ప్లస్ లోన్స్, అవైలబుల్లో ఉన్న అన్ని లోన్స్ రెండు కావాలి. రెండు కావాలి అన్నప్పుడు వీ కెన్ యూజ్ ఎ ఫుల్ అవుటర్ జాయిన్. సో లెఫ్ట్ అండ్ రైట్, దట్స్ ఇట్. సో ఐ కెన్ జస్ట్, యాక్చువల్లీ మనకి MySQL లో ఏంటి అంటే ఫుల్ అవుటర్ జాయిన్ అనేది డైరెక్ట్గా ఉండదు అనమాట. వీ హ్యావ్ టు యూజ్ ఎ యూనియన్. సో ఇక్కడ యూనియన్ వాడాలి. యూనియన్ అనే ఒక కీవర్డ్ ఉంటుంది. సో యూనియన్ అంటే ఏంటి అంటే, యూనియన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే రిజల్ట్ సెట్. సో ఇదేదైతే రిజల్ట్ సెట్ వస్తుందో ఆ రిజల్ట్ సెట్ని ఇంకొక క్వరీలో ఉన్న రిజల్ట్ సెట్ని, ఈ రెండింటిని కంబైన్ చేయడానికి మనకి యూనియన్ అనే ఒక కీవర్డ్ ఉంటుంది అనమాట. యూనియన్ అండ్ యూనియన్ ఆల్ కూడా ఉంటుంది. యూనియన్ ఆల్ ఏం చేస్తుంది అంటే లైక్ నల్ వాల్యూస్ని రిటర్న్ చేయదు. బట్ నాకు నల్ వాల్యూస్ కూడా కావాలి కదా. సో ఎందుకు అంటే ఇక్కడ రైట్ జాయిన్ చేసినప్పుడు నాకు నల్ వాల్యూస్ కనపడ్డాయి, లెఫ్ట్ జాయిన్ చేసినప్పుడు కూడా కనపడ్డాయి. సో ఆ రెండింటిని కంబైన్ చేసినప్పుడు కూడా నాకు నల్ వాల్యూస్ కనపడాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ దిస్ యూనియన్. సో ఇప్పుడు దీన్ని కంపైల్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే, సో త్రీ త్రీ అనే అర్జున్ అనేవాడు ఏ లోన్ తీసుకోలేదు కాబట్టి సో వాడు నల్ వాల్యూ వచ్చింది వాడి రికార్డులో. అండ్ దెన్ 6 అనే అకౌంట్ ఎవడికి లేదు కాబట్టి వాడి ప్లేస్లో నల్ వచ్చేసింది, ఎవడు లేడు అక్కడ. సో అకౌంట్ అనేది లేదు 6 అనే అకౌంట్ ఐడి. సో అందుకని నల్ వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యూనియన్ కాకుండా యూనియన్ ఆల్ తీసుకున్నాను అనుకోండి. సో దీన్ని కంపైల్ చేస్తే, ఓకే, యాక్చువల్లీ వాట్ హ్యాపెన్, ఓకే ఓకే యాక్చువల్లీ యూనియన్ ఆల్ అంటే, ఓకే, నల్ వాల్యూస్ వస్తుంది. ఓకే సారీ, నేను రివర్స్ చెప్పాను. యూనియన్ అంటే నల్ వాల్యూస్ వస్తుంది, యూనియన్ ఆల్ అంటే నల్ వాల్యూస్ వస్తుంది, యూనియన్ అంటే నల్ వాల్యూస్ రాదు. సారీ ఫర్ ద జస్ట్ కరెక్షన్. బట్ మనకి ఇక్కడ లైక్ ఇక్కడ నల్ వాల్యూస్ వచ్చినాయి అందుకని. సో దట్స్ వై. ఓకే, లివ్ ఇట్. అండ్ దెన్ సెల్ఫ్ జాయిన్. సో సెల్ఫ్ జాయిన్ ఏ సిచ్యువేషన్ లో వాడతాము అంటే, నాకు ఇక్కడ ఎంప్లాయీస్ టేబుల్ ఉంది. సో ఎంప్లాయీస్ టేబుల్లో నాకు ఏ ఎంప్లాయీకి ఎవడు మేనేజర్ అనేది తెలుసుకోవాలి అన్నప్పుడు, ఇక్కడ నేనేంటి అంటే నాకు ఇంకొక టేబుల్ ఉంటే మేనేజర్ అనే టేబుల్. సో ఈ మేనేజర్ ఐడి అనేది ఫారెన్ కి అవుతుంది, అందులో ఉన్న మేనేజర్ ఐడి అనేది ప్రైమరీ కి అవుతుంది కదా. సో ఇన్ దట్ కేస్ ఏంటి అంటే ఐ కెన్ డైరెక్ట్లీ యూజ్ ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్ ఆర్ రైట్ జాయిన్. బట్ ఇక్కడ నాకేంటి ఇదే టేబుల్లో ఉంది మేనేజర్ ఐడి కూడా. సో నేనేంటి ఇదే టేబుల్లో ఉన్న ఐడితో నేను ఇదే టేబుల్లో ఉన్న ఎంప్లాయ్ ఐడితో మేనేజ్ చేయాలి. సో సో ఎందుకు అంటే ప్రతి మేనేజర్ కూడా ఒక ఎంప్లాయీనే. సో దట్స్ వై నేనేంటి అంటే మేనేజర్ ఐడి కూడా ఎంప్లాయ్ టేబుల్లోనే తీసుకున్నా. అర్థమైందా? సో సో ఈ మేనేజర్ ఎవడైతే ఉన్నాడో వాడు కూడా ఒక ఎంప్లాయ్ అయ్యే ఉంటాడు. సో సి ఇక్కడ సురేష్ ఉంటే వాడి యొక్క మేనేజర్ ఐడి ఎంత 1. సో ఈ 1 అనేవాడు ఎవడు ఎంప్లాయ్ చూసుకుంటే రమేష్ అన్నమాట. అర్థమైందా? సో నేను ఇప్పుడు ఏం కంపేర్ చేయాలి, దీన్ని ఇక్కడతో కంపేర్ చేస్తాను, ఎంప్లాయ్తో. మేనేజర్ ఐడిని ఎంప్లాయ్ ఐడితో కంపేర్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఏ మేనేజర్ ఐడి ఉందో అదే మేనేజర్ ఐడి ఎంప్లాయ్ ఐడి అవుతుంది ఖచ్చితంగా. సో అప్పుడు నేనేంటి అంటే ఈ పర్టికులర్ పర్సన్ యొక్క మేనేజర్ని నేను తీసుకోగలుగుతాను. సో ఇప్పుడు నాకేం కావాలి అంటే
ఎంప్లాయ్ ఐడి అండ్ మేనేజర్ యొక్క నేమ్, సారీ, ఎంప్లాయ్ నేమ్ అండ్ మేనేజర్ నేమ్ని నేను రిట్రీవ్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు ఇదే టేబుల్ని ఇదే టేబుల్తో కంపేర్ చేయాలి. ఇన్ దట్ సిచ్యువేషన్ యూ హ్యావ్ టు యూజ్ ఎ సెల్ఫ్ జాయిన్ అనమాట. సో సెలెక్ట్, సో ఈఎంపి నేమ్ కామా ఈఎంపి నేమ్. సో రెండు సార్లు ఎందుకు రాసా నేను చెప్తాను. ఓకే, దీన్ని అలియాస్ నేమ్స్ అంటారు. ఇక్కడ ఇంకోటి ఉంటుంది. సో ఎంప్లాయ్ ఎంప్లాయీ నేమ్. సో ఇక్కడ అలియాస్ నేమ్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ నాకు ఈఎంపి నేమ్ అనొద్దు. ఎందుకు అంటే రెండు ఈఎంపి నేమ్స్ అనే ఉన్నాయి. సో ఇక్కడ టేబుల్ వచ్చేటప్పుడు ఈఎంపి నేమ్ వస్తుంది. సో నాకు మేనేజర్ ఎవడో ఎంప్లాయ్ ఎవడో తెలియాలి కాబట్టి ఐ విల్ యూజ్ అలియాస్ నేమ్స్ అనమాట. ఇప్పుడు ఏమవుతుంది అంటే యాజ్ తర్వాత ఏ నేమ్ ఇచ్చామో ఆ నేమే ఇక్కడ మనకి ప్రింట్, అది లైక్ ఇక్కడ ప్రింట్ అయ్యి వస్తుంది ఆ టేబుల్ కాలం లాగా. ఇది జస్ట్ టెంపరీ మాత్రమే, అది స్టోర్ అవ్వదు. జస్ట్ ఆ రిజల్ట్ సెట్ రిటర్న్ చేసేంత వాటికి మాత్రమే ఆ అలియాస్ నేమ్స్ ఉంటాయి, తర్వాత యాక్చువల్ నేమ్సే ఉంటాయి. సో అండ్ యాజ్ ఎ మేనేజర్ ఫ్రమ్, సో ఫ్రమ్ అకౌంట్స్, సో సారీ అకౌంట్స్ కాదు, ఎంప్లాయీస్. సో ఎంప్లాయీస్తో కదా మనం చేస్తుంది. సో ఎంప్లాయీస్ E1, సో E1 లెఫ్ట్ జాయిన్ చేస్తాను. సో ఇక్కడ ఏంటి అంటే మనకి సెల్ఫ్ జాయిన్లో ఏంటి అంటే ఏ టైప్ ఆఫ్ జాయిన్ అయినా చేసుకోవచ్చు. సి సెల్ఫ్ జాయిన్ ఏంటి అంటే ఇన్నర్ జాయిన్ చేయొచ్చు, లెఫ్ట్ జాయిన్ చేయొచ్చు, రైట్ జాయిన్ కూడా చేయొచ్చు. సో నేను లెఫ్ట్ జాయిన్ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే సి ఇప్పుడు రమేష్ అనే అతనికి మేనేజర్ ఎవరు లేరు. సో నల్ అనేది రావాలి, ఎందుకంటే రమేష్ అనే అతనే మేనేజర్ అనమాట. సో ఇప్పుడు ఒకవేళ నేను లెఫ్ట్ జాయిన్ తీసుకుని ఇన్నర్ జాయిన్ తీసుకుంటే రమేష్ అనే అతను రాడు. ఎందుకు అక్కడ అతనికి నల్ అనే వాల్యూ ఉంది. సో నల్ వాల్యూ ఉంది కాబట్టి లెఫ్ట్ జాయిన్ తీసుకోకుండా నేను ఇన్నర్ జాయిన్ తీసుకుంటే ఓన్లీ సేమ్ ఉన్న కాలమ్సే వస్తాయి, నల్ ఉన్న కాలం రాదు. సో అది రాదు కాబట్టి నేను లెఫ్ట్ జాయిన్ తీసుకున్నా. సో అప్పుడు ఏంటి అంటే ఇది లెఫ్ట్ లెఫ్ట్ టేబుల్ అవుతుంది కాబట్టి నల్ ఉన్న వాల్యూ కూడా ఖచ్చితంగా వస్తుంది. సో లెఫ్ట్ జాయిన్ ఎంప్లాయీస్ అండ్ అగైన్ అదే టేబుల్తో చేస్తున్నాం, అదే టేబుల్తో ఐఎమ్ జాయినింగ్ దట్ టేబుల్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి అంటే E1 పెట్టుకోవాలి, బికాస్ ఇది ఫస్ట్ టేబుల్లో ఉన్న ఎంప్లాయ్ నేమ్, సెకండ్ టేబుల్లో ఉన్న ఎంప్లాయ్ నేమ్. సో ఇప్పుడు ఓకే, అండ్ దెన్ ఆన్. సో ఇప్పుడు నేను E1 డాట్, సో E1 డాట్ నేను ఇప్పుడు ఏం చేయాలి మేనేజర్ ఐడి. సో మేనేజర్ ఐడిని ఎంప్లాయ్ ఐడితో కంపేర్ చేస్తాను. సో ఇప్పుడు చూస్తే ఓకే, ఇక్కడ ఈఎంపి నేమ్ కదా, సో దట్స్ వై అక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, సో E1 డాట్ మేనేజర్ ఐడి ఈక్వల్ టు E2 డాట్ ఎంప్లాయ్ ఐడి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే సివై ఇట్స్ షోయింగ్ ఎర్రర్ హియర్. ఓకే ఓకే, ఏం చేశాను నేను? ఓకే 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 ఫైన్. సో ఇది అలియాస్ నేమ్ కదా, సో ఎంప్లాయ్ నేమ్. ఓకే, దీనికి ఇవ్వాలి E2 డాట్ ఎంప్లాయ్ నేమ్. ఓకే, ఇక్కడ కామా, పర్ఫెక్ట్. సో ఇప్పుడు చూసుకుంటే నేనేం చేశాను, సో ఈ మేనేజర్ ఐడి ఎవరైతే ఉందో ఈ మేనేజర్ ఐడిని ఇదే ఇదే టేబుల్లో ఉన్న ఎంప్లాయ్ ఐడితో నేను కంపేర్ చేస్తున్నాను. అప్పుడు ఏంటి నాకు వాడి యొక్క మేనేజర్ అనేవాడు రిటర్న్ అవుతాడు కదా. సో దట్స్ వై ఐఎమ్ యూజింగ్ లైక్ దట్. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఇక్కడ చూసుకుంటే రమేష్ అనే అతనికి ఎవరు లేరు కాబట్టి నల్. సో సురేష్ అనే అతనికి ఎవరైతే ఉన్నారో సో వాడి యొక్క ఐడి ఏంటి 1. సో 1తో కంపేర్ చేసుకుంటుంది, అదే కంపేర్ చేసుకొని ఆ ఎంప్లాయ్ నేమ్ రిటర్న్ చేస్తుంది. సో లైక్ దట్. సో ఇక్కడ అనిల్ చూసుకుంటే అనిల్ యొక్క మేనేజర్ ఐడి 2. సో 2 ఎవరు సురేష్. సో ఇక్కడ సురేష్ వస్తాడు. సో అలాగా. సో అదే టేబుల్ని మళ్ళీ కంపేర్ చేసుకోవాలి అన్నప్పుడు యూ కెన్ యూస్ సెల్ఫ్ జాయిన్, దట్స్ ఇట్. సో క్రాస్ జాయిన్, సో క్రాస్ జాయిన్ చూసుకుంటే ఏంటి అంటే సి ఇప్పుడు నాకు ఈ రెండు టేబుల్స్ ఉన్నాయి అనుకోండి, అకౌంట్స్ అండ్ లోన్స్ ఉన్నాయి. సో ఈ రవి అనే అతను నాకు ప్రతి లోన్లో రావాలి. సో ప్రతి ఒక్క లోన్తో కంబైన్ అయి రావాలి. సో అలాంటప్పుడు నేను క్రాస్ జాయిన్ వాడచ్చు, సింపుల్, దట్స్ ఇట్. సో ఐ విల్ సెలెక్ట్ ఎవ్రీథింగ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఐ యూజ్ అకౌంట్స్లో చూస్తాను. సో దీనికి ఏంటి అంటే మనం ఇన్నర్ జాయిన్ వాడాలి. సో ఓన్లీ ఇన్నర్ జాయిన్ వాడాలి క్రాస్ జాయిన్లో, బికాజ్ ఎందుకు అంటే ఐ విల్ సే దట్ అండ్ అకౌంట్స్ అండ్ వీ హ్యావ్ అనదర్ ఈస్ లోన్స్. సో లోన్స్, దట్స్ ఇట్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనం ఇన్నర్ జాయిన్ వాడాం,
బట్ ఎందుకు నాకు ఇన్ని రికార్డ్స్ వచ్చినాయి అంటే ఇన్నర్ జాయిన్ లాగా వర్క్ అవ్వకుండా క్రాస్ జాయిన్ లాగా ఎందుకు వర్క్ అయింది అంటే మనం కండిషన్ ఎప్పుడైతే ఇవ్వమో అప్పుడు అది ఏం చేస్తుంది అంటే ప్రతి ఒక్క రికార్డ్తో కంబైన్ అయిపోయి వస్తుంది ఇన్నర్ జాయిన్ అనేది. సో దట్స్ వై మనం ఖచ్చితంగా కండిషన్ ఇవ్వాలి ఎప్పుడైతే ఇన్నర్ జాయిన్ వాడతామో. క్రాస్ జాయిన్ వాడేటప్పుడు దెర్ ఇస్ నో నీడ్ టు గివ్ కండిషన్, కండిషన్ ఇవ్వకూడదు యాక్చువల్లీ. సో ఇక్కడ చూసుకుంటే మనకు అక్కడ యాక్చువల్గా అన్ని కనపట్లేదు. సో ఇక్కడ చూద్దాం. సో మీరు ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క లోన్తో కంబైన్ అయ్యి వచ్చాడు. సో కిరణ్ అనేవాడు హోమ్తో ఉంటాడు. కిరణ్ అనేవాడు ఆ కార్ లోన్లో ఉంటాడు, పర్సనల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, బిజినెస్ లోన్. సో ప్రతి ఒక్క టేబుల్లో ఆ టేబుల్లో ఉన్న ప్రతి లోన్తో కంబైన్ అయ్యి వస్తాడు అనమాట. సో అందుకోసమే మనం క్రాస్ జాయిన్ వాడాం. ఓకేనా? దట్స్ ఇట్ అబౌట్ జాయిన్. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ఆల్సో ఫాలో ద ఇన్స్టాగ్రామ్ పేజ్. సో ఇఫ్ దేర్ ఈస్ ఎనీ క్వరీస్ ప్లీజ్ కామెంట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.